శ్రీ గురుభ్యో నమః. అస్మద్గురుచరణ పాదారవిందాభ్యాం నమః. చాలా కాలం తర్వాత పాండవులు అనేకములైనటువంటి కష్టాలని అనుభవించి భాగ్యవశాత్తు లాక్షాగృహ దహనం నుంచి బయటపడినటువంటి వాళ్ళై ఆ ద్రౌపదిని వివాహం చేసుకున్నటువంటి వాళ్ళై ద్రుపదరాజు యొక్క ఆశ్రయంలో కొద్ది కాలము గడిపిన వెంటనే ఆ ధృతరాష్ట్రుని పంపించినటువంటి విదురుడు వచ్చి చక్కటి మాటలు చెప్పగానే ఆ విదురుడి యొక్క ఆజ్ఞానుసారము పాండవులందరూ కూడా ద్రుపదుని యొక్క అనుమతితోటి అనేకములైనటువంటి సంపత్తులతో కూడినటువంటి వాళ్ళై అనేకములైనటువంటి బహుమానాలతో కూడినటువంటి వాళ్ళై మళ్ళీ తిరిగి హస్తినపురంలో ప్రవేశించారు. అక్కడ ప్రజలందరూ కూడా బ్రహ్మాండమైనటువంటి స్వాగతం చెప్పారు. పాండవులు మళ్ళీ రావడం అనేటువంటిది మన యొక్క భాగ్యమే, మనం పూర్వ సంచితమైనటువంటి పుణ్య విశేషం వల్లనే మనం పాండవులను మళ్ళీ చూడగలుగుతున్నాము అని హస్తినపురంలో ఉండేటువంటి 50 మంది పౌరులు కూడా ఆనందంతో అనుకుంటున్నారు. అందువలన అంత గొప్పగా నగర ప్రవేశం చేసిన తర్వాత పెద్దలకి నమస్కారం చేసి ఆ పాండవులందరూ కూడా ధృతరాష్ట్రుని యొక్క ఆజ్ఞానుసారము తమ యొక్క భవనాల్లోకి ప్రవేశించారు. దుర్యోధనస్య మహిషీ కాశీరాజసుతా తదా ధృతరాష్ట్రస్య పుత్రాణం వధూభిః సహితా తదా పాంచాలీం ప్రతిజగ్రాహ ద్రౌపదీం శ్రీమివాపరాం పూజయామాస పూజార్హాం శచీదేవీమివాగతాం భవందే తత్ర గాంధారీం మాధవీ కృష్ణయా సహ ఆశిషశ్చ ప్రయుక్త్వా తు పాంచాలీం పరిష్వజ్య చ గాంధారీం కృష్ణాం కమలలోచనాం. ఆ తర్వాత దుర్యోధనుడి యొక్క రాణి తన తోటి కోడళ్ళందరితోటి కలిసినటువంటిదై ఎదురేగి లక్ష్మీదేవిలా ఉన్నటువంటి ద్రౌపదీదేవిని చూసి ఆమెకి స్వాగతం పలికిందిట. శచీదేవియే తిరిగి మళ్ళీ ఇంట్లో ప్రవేశిస్తోందా అన్నట్టుగా ఉందిట ఆ ద్రౌపది ఇంట్లో ప్రవేశిస్తుంటే. అట్లాగే ఆ కుంతి ద్రౌపది కూడా గాంధారీదేవికి నమస్కరించేట, పాద నమస్కారం చేసేట. ఆ గాంధారీదేవి వీళ్ళని ఆశీర్వదించిందిట. ఆశీర్వదించి ద్రౌపదిని కౌగిలించుకుందిట. పుత్రాణం మమ పాంచాలి మృత్యురేవేత్యమన్యత సాచించ విదురం ప్రాహ యుక్తితస్సు బలాత్మజ. ఈ పాంచాలి నా పుత్రుల మృత్యుదేవత వలె ఉంది అని తలచి విదురుణ్ణి పిలిచి తెలివిగా ఈ విధంగా మాట్లాడిందట గాంధారి. కుంతీం రాజసుతాం క్షత్తః సవధూం సపరిచ్ఛదాం పాండోర్నివేశనం శీఘ్రం నియతాం యది రోచతే కరణేన ముహూర్తేన నక్షత్రేణ శుభే తిథౌ యథాసుకం తథా కుంతీరంశతే స్వగృహే సుతైః. విదురా, నీకిష్టమైనటువంటి రాజకుమారైనటువంటి కుంతిని అట్లాగే ఈ ద్రౌపదిని కూడా చక్కగా పాండురాజు యొక్క భవనానికి చేర్చవయ్యా. కావలసినటువంటి సామగ్రిని అంతటినీ కూడా ఆ భవనానికి పంపించు. కరణము ముహూర్తము నక్షత్రము తిథి శుభమైన కారణంగా ఆ భవనంలోకి ప్రవేశపెట్టు. కుంతి తన పుత్రులతో ఆ గృహంలో క్షేమంగా ఉండాలి, ఇంకా హాయిగా ఆనందంగా ఉండేటట్టుగా వీళ్ళందరినీ కూడా చక్కగా వాళ్ళకి కావలసినటువంటి సంభారాలన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేసి వాళ్ళకి కావలసినటువంటివన్నీ కూడా చూడవయ్యా అని విదురుణ్ణి ఆజ్ఞాపించిందిట. తథేత్యేవ తథా క్షత్తః కారయామాస తత్తదా పూజయామాసురత్యర్థం బాంధవాః పాండవాస్తథా. ఎప్పుడైతే ఆ గాంధారిలా చెప్పిందో ఆ చెప్పినటువంటి సూచనని అనుసరించి విదురుడు వెంటనే వాళ్ళని ఆ భవనంలో ప్రవేశపెట్టాడు. వాళ్ళకు కావలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా అక్కడ చేశాడు. నాగరాః శ్రేణి ముఖ్యాశ్చ పూజయంతి స్మ పాండవాన్ భీష్మో ద్రోణస్తథా కర్ణః బాహ్లీకస్సుతస్తదా శాసనాధృతరాష్ట్రస్య కుర్వన్నధిధి క్రియాం. ఆ తర్వాత వెంటనే పౌరులందరూ వచ్చారు, శ్రేష్టమైనటువంటి వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరూ కూడా అక్కడ ఉండేటువంటి గొప్ప గొప్ప వాళ్ళందరూ వచ్చి పాండవులను పూజించారు. భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, అలాగే బాహ్లీకుడు వీళ్ళందరూ కూడా ధృతరాష్ట్రుడి యొక్క ఆజ్ఞను అనుసరించి పాండవులకి ఆదరమైనటువంటి సత్కారాలన్నీ కూడా చేశారు.
ఏవం విహరతాం తేషాం పాండవానాం మహాత్మనాం నేత సర్వస్య కార్యస్య విదురో రాజశాసనాత్. ఇలా విహరించేటువంటి పాండవులకి అప్పుడు వాళ్ళ పనులు చేసుకోవడానికి విదురుడే నాయకుడే ఉన్నట్ట. ధృతరాష్ట్రుని ద్వారా అటువంటి ఆజ్ఞను పొంది వాళ్ళకి ఏం కావాలంటే ఆ ఏర్పాట్లన్నీ నువ్వు చేయవలసింది అని విదురుడిని ఆజ్ఞాపించాడు. అందువల్ల విదురుడు వాళ్ళకి కావలసినటువంటివన్నీ కూడా చేస్తూ వాళ్ళతోటే ఉంటున్నాడు. విశ్రాంతాస్తే మహాత్మానః కంచిత్ కాలం మహాబలాః ఆహూతాః ధృతరాష్ట్రేణ రాజ్ఞా శాంతనవేన చ. ఇలా కొంతకాలం విశ్రాంతి పొందారు. విశ్రాంతి పొందినటువంటి వాళ్ళు అయిన తర్వాత ఆ పాండవుల్ని ధృతరాష్ట్రుడు భీష్ముడు ఒకసారి ఆహ్వానం చేస్తే ఆ ధృతరాష్ట్రుడు ఆ భీష్ముడి దగ్గరికి వీళ్ళు వెళ్ళారు. వెళితే అప్పుడు ధృతరాష్ట్రుడు చెబుతున్నాడు, భ్రాతృభిః సహ కౌంతేయ నిబోధ గదతో మమ పాండునా వర్ధితం రాజ్యం పాండునా పాలితం జగత్ శాసనాన్ మమ కౌంతేయ మమ భ్రాత మహాబలః కృతవాన్ దుష్కరం కర్మ నిత్యమేవ విశాంపతే తస్మాత్ త్వమపి కౌంతేయ శాసనం కురుమాచరం. ధృతరాష్ట్రుడు చెబుతున్నాడు యుధిష్ఠిరుడితో, యుధిష్ఠిరా, నీతో నేను మాట్లాడేటువంటి మాటలన్నీ కూడా నీ సోదరులతోటి నువ్వు శ్రద్ధగా విను. పాండురాజే ఈ రాజ్యాన్నంతటినీ కూడా వృద్ధి చేసినటువంటి వాడు, అతడే ఈ రాజ్యాన్ని పరిపాలించాడు. నా సోదరుడైనటువంటి పాండురాజు మహాబలవంతుడు, అతడు నా ఆజ్ఞ మీద అసాధ్యాలన్నీ కూడా సాధ్యం చేశాడయ్యా. అందువల్ల నువ్వు కూడా నా ఆజ్ఞను పాటించవలసింది అని యుధిష్ఠిరుడికి చెప్పాడు. మమ పుత్ర దురాత్మానః దర్పాహంకార సంయుతాః శాసనం న కరిష్యంతి మమ నిత్యం యుధిష్ఠిరా స్వకార్య నిరతైర్నిత్యం అవలిప్తైః దురాత్మభిః పునర్వో విగ్రహం మాభూత్ ఖాండవ ప్రస్థమావిషా. అయితే నా పుత్రులు ఉన్నారు చూసావా, వాళ్ళు కొద్దిగా గర్విష్ఠులైనటువంటి వాళ్ళయ్యా, అహంకారం కలిగినటువంటి వాళ్ళు, కొద్దిగా దుర్బుద్ధి కలిగినటువంటి వాళ్ళు కూడా నా శాసనాన్ని వాళ్ళు ఎప్పుడూ కూడా వినరు. అందువలన నా ఆజ్ఞల్ని వాళ్ళు పరిపాలించరు. వాళ్ళు ఎప్పుడూ కూడా స్వార్థంతో ఆలోచన చేస్తూ ఉంటారు. అందులోనికి మీతోటి వాళ్ళకి పొరపచ్చాలనేటువంటివి ఏర్పడ్డాయి ఈ కారణంగా. అందువలన ఈ స్వార్థంతో లగ్నమై వాళ్ళు మళ్ళీ మీతో యుద్ధం చేయకుండా ఉండాలంటే మీరేం చేయాలి అంటే ఖాండవ ప్రస్థంలో మీరు ప్రవేశించాలి. అక్కడికి మీరు హాయిగా వెళ్ళండి. నచవో వసతస్తత్ర కశ్చిశక్త ప్రభాధితం సంరక్షమాణాన్ పార్థేన త్రిదిశాని వజ్రిణ అర్ధం రాజ్యస్య సంప్రాప్య కాండవ ప్రస్థమావిష. అక్కడ ఉండేటువంటి కాండవ ప్రస్థంలో ఉండేటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా మిమ్మల్ని బాధించరు. ఎక్కడుంటే కనుక మీ ఔన్నత్యాన్ని వాళ్ళు చూడలేరు, నా మాటని వాళ్ళు వినరు. అందువల్ల మీ ఇద్దరి మధ్య ఈ పొరపచ్చాలనేటువంటి ఏర్పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరేం చేస్తారంటే అర్ధరాజ్యంగా ఖాండవ ప్రస్థాన్ని స్వీకరించి అక్కడ మీ సోదరులతోటి హాయిగా మీరు మీ రాజ్యం మీరు చేసుకోండి అని చెప్పాడు. ఇంకా ఏమని చెబుతున్నాడంటే అభిషేకస్య సంభారాన్ క్షత్తరానయమాచరం అభిషిక్తం కరిష్యామి అద్య వై కురునందనం బ్రాహ్మణ నైగమ శ్రేష్ఠ శ్రేణీ ముఖ్యాశ్చ సర్వతః ఆహూయంతాం ప్రకృతయః బాంధవాశ్చ విశేషతః పుణ్యాహం వాచ్యతాం తాత గోసహస్రంతు దీయతాం. వెంటనే విదురుణ్ణి ఆజ్ఞాపించాడు, విదురా నువ్వు రాజ్యాభిషేకానికి కావలసిన సామగ్రిని అంతరిని తీసుకురా, ఇంక ఆలస్యమే వద్దు, నేను ఇవాళే కురుకులనందరుడు అయినటువంటి యుధిష్ఠిరుణ్ణి అభిషేకిస్తాను. వేదవేత్తలైనటువంటి బ్రాహ్మణులు, వ్యాపారులు, బంధువులు, పౌరుల్ని వీళ్ళందరినీ కూడా విశేషంగా రప్పించు, అనేక పుణ్యావచనం చేయించాలి, బ్రాహ్మణులకి దక్షిణలు ఇవ్వు, అనేకములైనటువంటి గోవుల్ని గ్రామాలని దానం చేయాలి. గ్రామ ముఖ్యాస్త విప్రేభ్య దీయంతాం సా దక్షిణా అంగదే ముకుటం క్షత్త హస్తాభరణ మానయ ముక్తావళిశ్చ హారం చ నిష్కాదీన్ కుండలాని చ కటిబంధం చ సూత్రం చ తథోదర నిబంధనం అష్టోత్తర సహస్రంతో బ్రాహ్మణాధిష్ఠితా గజా జాహ్నవీ సలిలం శీఘ్రం మానయంతు పురోహితై. అంతేకాదయ్యా, ముత్యాల హారాలు, కోటి సూత్రము, ఉదరబంధం ఇవన్నీ తెప్పించు.
అలాగే బ్రాహ్మణులు స్వారీకి వీలయ్యేటువంటి 1008 ఏనుగుల్ని సిద్ధం చేయి. నువ్వు పురోహితుల్ని ఏనుగుళ్ళు వెళ్ళి గంగాజలం తేవాలి, అందువలన అవన్నీ కూడా తీసుకురండి. అంతేకాకుండా యుధిష్ఠిరుణ్ణి చక్కగా సర్వాభరణాలతోటి అలంకరించాలి, ఇవన్నీ చేయండి. అభిషేకోదక క్లిన్నం సర్వాభరణ భూషితం ఓపవాక్యోపరిగతం దివ్యచామర వీజితం సువర్ణమణి చిత్రేణ శ్వేత క్షేత్రేణ శోభితం జయేతి ద్విజవాక్యేన స్తూయమానం నృపైస్తథా. అంతేకాదయ్యా, యుధిష్ఠిరుని చక్కగా అలంకరించండి. అంబారీ ఏనుగు, సువర్ణ ఆభరణాలు, శ్వేతఛత్రం, చామరాలతో సిద్ధం చేయాలి. బ్రాహ్మణులు, రాజులు అందరూ కూడా జయ జయ శబ్దాలన్నీ కూడా పలకాలి. దృష్ట్వా కుంతీసుతం జ్యేష్టం అజమీఢం యుధిష్ఠిరం ప్రీతా ప్రీతేన మనసా ప్రశంసంతు పురే జనాః పాండో కృతోపకారస్య రాజ్యం దత్వా మమైవ చ ప్రతిక్రియా కృతమిదం భవిష్యతి న సంశయః. అందువలన ప్రసన్నులైనటువంటి ప్రజలందరూ కూడా అజమీఢ వంశుడైనటువంటి యుధిష్ఠిరుణ్ణి ప్రశంసించాలి. పాండురాజు చేసినటువంటి ఉపకారానికి బదులుగా నేను రాజ్యాభిషేకం చెయ్యాలి, ఇందులో ఏ విధమైనటువంటి సందేహం లేదు. కాబట్టి యుధిష్ఠిరా, నువ్వు కాండవ ప్రస్థానికి వెళ్ళి అర్ధరాజ్యాన్ని అక్కడ నువ్వు పరిపాలన చేసుకో. వీళ్ళకి దూరంగా ఉండడం వల్ల మీ మధ్యన ఏ విధమైనటువంటి పొరపచ్చాలు లేకుండా హాయిగా ఉంటుంది, అక్కడ నిన్ను బాధించేటువంటి వాళ్ళు ఎవరు ఉండరు అని చెప్పి ఆ యుధిష్ఠిరుడికి ఆ విధంగా చెప్పాడు. విదురుడిని ఆజ్ఞాపించాడు. ఈ విధంగా వెంటనే ఆ ధర్మరాజుకి రాజ్యాభిషేకం చెయ్యాలి అని ధృతరాష్ట్ర మహారాజు ఆజ్ఞాపించాడు. ఆజ్ఞాపించేటప్పటికీ భీష్మో ద్రోణ కృప క్షత్తా సాధు సాధ్విత్య భాషత. వెంటనే ఆ మాట చాలా కర్ణపేయంగా అందరికీ అక్కడ కూర్చున్నటువంటి పెద్దలందరికీ కూడా అనిపించింది. వాళ్ళందరూ కూడా భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, విదురుడు కూడా శభాష్, చాలా మంచి పని చేస్తున్నావయ్యా నువ్వు అని అందరూ కూడా ప్రశంసించారట. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అంటున్నాడు, వాసుదేవ ఉవాచ యుక్తమేతన్మహారాజా కౌరవాణాం యశస్కరం శీఘ్రమధ్యైవ రాజేంద్ర యథోక్తం కర్తుమర్హసి. ఓ మహారాజా, నీ ఆలోచన చాలా బాగుందయ్యా, ఉత్తమము. కౌరవులకి ఇది అభివృద్ధికరమైనటువంటిది. వెంటనే నీ వచనాలను ఇవాళే ఆచరించు, ఈ రోజునే అభిషేకం చేయవయ్యా అని చెప్పాడు. ఇచ్చేవ ముక్త్వా వార్ష్ణేయ త్వరయామాస తం తదా యథోక్తం ధృతరాష్ట్రస్య కారయామాస కౌరవః. శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్పి పట్టాభిషేకానికి తొందర పెట్టాడు. వెంటనే విదురుడు కూడా తస్మిన్ క్షణే మహారాజా కృష్ణద్వైపాయనస్తదా ఆగచ్చ కురిభి సర్వే పూజిత ససుహృద్గణై. వెంటనే అదే సమయంలో సరే, ధృతరాష్ట్రుడి ఆజ్ఞానుసారం విదురుడు కూడా అక్కడ కావలసినటువంటి సంభారాలన్నీ కూడా తెప్పించాడు. అదే సమయంలో కృష్ణద్వైపాయన మహర్షి వ్యాస భగవానుడు కూడా అక్కడికి వచ్చేట. వెంటనే కౌరవులందరూ కూడా బంధు సమేతంగా ఆయన్ని పూజించారు. మూర్ధావసిక్తై సహిత బ్రాహ్మణైర్వేద పారగై కారయామాస విధివత్ కేశవ అనుమతే తదా కృపో ద్రోణశ్చ భీష్మశ్చ ధౌమ్యశ్చ వ్యాస కేశవో బాహ్లీక సోమదత్తశ్చ చాతుర్వేద్య పురస్కృతాః. శ్రీకృష్ణుడి యొక్క ఆదేశానుసారం వేద పండితుల సహాయంతో యథావిధిగా వ్యాస భగవానుడు అక్కడ పట్టాభిషేకోత్సవాన్నంతటినీ కూడా పూర్తి కావించేట. ఆ కృపాచార్యుడు, ద్రోణుడు, భీష్ముడు, ధౌమ్యుడు, వ్యాసుడు, శ్రీకృష్ణుడు, వీళ్ళు బాహ్లీకుడు, సోమదత్తుడు, వీళ్ళందరూ కూడా అక్కడ ఆ చక్కగా ఆ పరస్పరము బ్రాహ్మణుల్ని వీళ్ళందరూ బ్రాహ్మణుల ముందర ఉంచి విధి పురస్సరంగా అక్కడ భద్రపీఠం మీద కూర్చోబెట్టట. అమూర్ధాభిషిక్త కౌరవ్య సర్వాభరణ భూషిత జయేతి సంసుతో రాజా ప్రదో ధనమక్షయం. వెంటనే యుధిష్ఠిరుణ్ణి ఒక బ్రహ్మాండమైనటువంటి ఆసనం మీద కూర్చోబెట్టారు. కూర్చోబెట్టి అందరూ కూడా జయ జయధ్వానాలన్నీ కూడా చేస్తున్నారు. సర్వమూర్ధావశక్తేశ్చ పూజిత కురునందన ఔపవాక్యమధారుహ్య శతక్షేత్రేణ శోభిత రరాజ అనుమతో రాజా మహేంద్ర ఇవ దైవతై తత ప్రదక్షిణీకృత్య నగరం నాగసాహ్వయం ప్రవివేశ తతో రాజా నాగరై పూజితో భృతం మూర్ధాభిషిక్తం కౌంతేయం అభ్యనందంత బాంధవాః గాంధారి పుత్రాః శోచంతః సర్వే తే సహ బాంధవై జిత్వా జ్ఞాత్వా శోకంతు పుత్రాణాం ధృతరాష్ట్రో అబ్రవీన్ నృపం సమక్షం వాసుదేవస్య కురూణాం చ సమక్షతః. సరే,
ధర్మజుడు మూర్ధాభిషిక్తుడై అక్షయ దక్షిణలందరికీ కూడా ఇచ్చాడు. వెంటనే సరిగ్గా అదే సమయంలో అందరూ కూడా జయజయధ్వానాలన్నీ చేశారు. రాజులందరూ యుధిష్ఠిరుణ్ణి అభినందించారు. ఏనుగుని అధిరోహించినటువంటి ధర్మరాజు అనుచరులతో అనుసరింపబడినటువంటి వాడై దేవతలతో అనుసరించేటువంటి దేవేంద్రుల్లా శోభిల్లేట. శ్వేతఛత్రంతో వెలిగిపోతున్నాడు. హస్తినపురానికి ప్రదక్షిణం చేసి నాగరికులందరూ అనుసరిస్తుంటే నగరంలోకి ప్రవేశించాట. బంధుమిత్రులందరూ కూడా పట్టాభిషిక్తుడైనటువంటి ధర్మరాజుని ఆనందంగా అభినందించారు. గాంధారీదేవి యొక్క పుత్రుల మటుకు కౌరవుల మటుకు ఈ వైభవం చూసి మనస్సులో అమితమైనటువంటి దుఃఖాన్ని పొందారు. ఇది తెలిసినటువంటి ధృతరాష్ట్రుడు శ్రీకృష్ణుడి కౌరవ సమక్షంలో యుధిష్ఠిరుడితోటి ఇలా మాట్లాడుతున్నాడు. అభిషేకం త్వయా ప్రాప్తం దుష్ప్రాపమకృతాత్మభిః గచ్చత్వం అజ్జైవ నృపా కృతకృత్యోసి కౌరవా. నాయనా, ధృతరాష్ట్రుడు యుధిష్ఠిరుడితో చెప్తున్నాడు, యుధిష్ఠిరా, నువ్వు పొందినటువంటి ఈ పట్టాభిషేకం ఏదైతే ఉందో అది అందరికీ సాధ్యమైనది కాదయ్యా. ఇది అజితాత్ములైనటువంటి వాడికి, పురుషులకి అసాధ్యమైనటువంటిది. ఆయు పురూరవారాజన్ నహుషస్య ఏ ఆతినా తత్రైవ నివసంతి స్మ ఖాండవాహ్వే నృపోత్తమా. అలాగే పూర్వుల రాజ్యాన్ని పొందేవు నువ్వు. అందువల్ల ఆ పూర్వుల యొక్క రాజ్యాన్ని పొందినటువంటి వాడివై నువ్వు కృతార్థుడు అయ్యావు. కాబట్టి నువ్వేం చేస్తావంటే ఇవాళే నువ్వు ఆ ఖాండవ వనానికి, ఖాండవ ప్రస్థానానికి నువ్వు వెంటనే ఇవాళే వెళ్ళవయ్యా. పూర్వులందరూ కూడా అక్కడే నివసించారు. రాజధానీతు సర్వేషాం పౌరవాణాం మహాభుజా వినాశితం మునిగణై లోభాద్భుత సుతస్య చ తస్మాత్వం ఖాండవ ప్రస్థం పురం రాష్ట్రం చ వర్ధయ. అయితే పూర్వము నీ పూర్వులైనటువంటి రాజులందరూ కూడా ఈ ఖాండవ ప్రస్థాన్ని రాజధానిగా చేసుకుని అక్కడ వాళ్ళు రాజ్యం చేశారు. పూర్వం పౌరవుల యొక్క పురువంశీయుల యొక్క రాజధాని ఖాండవ ప్రస్థమే. కానీ ఆ ఖాండవ ప్రస్థాన్ని బుధుడి యొక్క పుత్రుడి కారణంగా ఋషులందరూ కూడా నాశనం చేశారు. నువ్వు మళ్ళీ ఖాండవ ప్రస్థాన్ని అభివృద్ధి చెయ్యాలి. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాస్త కృత నిశ్చయా తద్భక్ష్య జంతవశ్చాన్యే భజంత్వేవం పురం శుభం. అంతేకాకుండా బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అందరూ కూడా నిన్ను భక్తితోటి అనుసరించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి పురం రాష్ట్రం సమృద్ధం వై ధనధాన్యై సమావృతం తస్మాత్ గచ్చస్వ కౌంతేయ భ్రాతృ సహితోనఘా. అందువల్ల నువ్వు ఆ నగరం అంతా కూడా ధనధాన్య సమృద్ధి కలిగినటువంటిది కాబట్టి నీ తమ్ముళ్ళతోటి వెంటనే అక్కడికి బయలుదేరి వెళ్లాల్సింది అన్నాడు. ఎందుకంటే వీళ్ళు చాలా బాధపడిపోతున్నారు. ఈ కౌరవులందరూ కూడా వాళ్ళ దుఃఖానికి ఇంకా ఎక్కువ అవుతుంది వీళ్ళు ఎక్కువ కాలం కనుక ఇక్కడే ఉంటే. అందువల్ల వెంటనే వాళ్ళని ఖాండవ ప్రస్థానికి వెళ్ళవలసిందని ధృతరాష్ట్రుడు ఆజ్ఞాపన చేశాడు. చేస్తే వైశంపాయనుడు చెబుతున్నాడు జనమేజయ మహారాజులో, జనమేజయ మహారాజా ప్రతిగృహ్యతు తద్వాక్యం నృపం సర్వే ప్రణమ్య చ ప్రతస్థిరే తతో ఘోరం వనం తన్మనుజర్షభాః అర్ధం రాజ్యస్య సంప్రాప్య ఖాండవ ప్రస్థమావిశత్. ధృతరాష్ట్రుడి యొక్క మాటని గౌరవించారు పాండవులు. అతనికి నమస్కారం చేశారు, ఆశీస్సులు పొందారు, అర్ధరాజ్యం పొందారు. భయంకరమైనటువంటి వనమైనటువంటి ఖాండవ ప్రస్థానం మెల్లగా ప్రయాణమై వెళ్ళారు. తతస్తే పాండవాస్తత్ర గత్వా కృష్ణ పురోగమాః మండయాన్ చక్రిరే తద్వై పరం స్వర్గవదచ్యుతాః. ఆ తర్వాత మర్యాదని ఏమాత్రమో అతిక్రమించినటువంటి పాండవులు కృష్ణుణ్ణి ముందర పెట్టుకున్నారు. ఆ ప్రదేశం చేరారు. చేరి స్వర్గం వలె ప్రకాశించేటట్టుగా దాన్ని అంతటిని కూడా అలంకరించారట. వాసుదేవో జగన్నాథ చింతయామాస వాసవం మహేంద్ర స్థితితో రాజన్ విశ్వకర్మాణమాది సత్. అయితే ఆ సమయంలో ఒక అద్భుతం జరిగింది. వాసుదేవుడు తన మనస్సులో ఇంద్రుణ్ణి భావన చేసేట. భావన చేసేటప్పటికీ శ్రీకృష్ణ పరమాత్మ నన్ను భావన చేసేడు అంటే ఏదో మహత్కార్యమే నేను చేయవలసి ఉన్నది అని అది తెలుసుకున్నటువంటి ఇంద్రుడు వెంటనే విశ్వకర్మని ఆదేశించేట. ఏమని ఆదేశించాడంటే మహేంద్రుడు చెబుతున్నాడు, విశ్వకర్మన్ మహాప్రాజ్ఞ అద్య ప్రభృతి తత్పురం ఇంద్రప్రస్థమితి
విఖ్యాతం దివ్యం రమ్యం భవిష్యతి. ఓ విశ్వకర్మ, బుద్ధిశాలి అయినటువంటి నువ్వు వెంటనే కాండవ ప్రస్థానికి వెళ్ళి అక్కడ బ్రహ్మాండమైనటువంటి నగర నిర్మాణాన్ని అంతటిని కూడా చెయ్యాలి. అది ఇప్పటి వరకు కాండవ ప్రస్థంగా ప్రసిద్ధి పొందినటువంటిది. అది ఈనాటి నుంచి ఇంద్రప్రస్థం అవ్వాలయ్యా, ఇంద్రప్రస్థంగా ప్రసిద్ధి పొందాలి. అంత అద్భుతమైనటువంటి నగరాన్ని అక్కడ నువ్వు తయారు చెయ్యాలని విశ్వకర్మని ఆదేశించాడు ఇంద్రుడు. మహేంద్ర శాసనాత్ గత్వా విశ్వకర్మ తు కేశవం ప్రణమ్య ప్రణిపాతార్థం కింకరోమి చభాషత వాసుదేవస్తు తచ్చుత్వా విశ్వకర్మాణమూచమాన్. ఎప్పుడైతే ఇంద్రుడు ఆదేశించాడో విశ్వకర్మ వెంటనే భూలోకంలోకి వచ్చాడు. వచ్చినటువంటి వాడే వెంటనే ఆ శ్రీకృష్ణ పరమాత్మకి నమస్కారం చేశాడు. నమస్కారం చేసి, మహానుభావ నేనేం చెయ్యాలయ్యా ఆదేశించు అన్నాడు. అనేటప్పటికి వెంటనే శ్రీకృష్ణుడు ఆ విశ్వకర్మతోటి ఈ విధంగా చెబుతున్నాడు. కురుష్వ కురు రాజాయ మహేంద్రపుర సన్నిభం ఇంద్రేణ కృతనామానం ఇంద్రప్రస్థం మహాపురం. ఓ విశ్వకర్మ, ఈ కురురాజు అయినటువంటి యుధిష్ఠిరుడికి ఇంద్రుడి యొక్క నగరం వంటి నగరాన్ని ఇక్కడ నిర్మించు. ఇది కృష్ణ వచనానుసారం రాబోయే కాలంలో దీన్ని ఇంద్రప్రస్థము అని పిలుస్తారు. అటువంటి ఇంద్రప్రస్థం అనేటువంటి పేరుతో ప్రసిద్ధి పొందాలి. అటువంటి గొప్ప నగరాన్ని నువ్వు నిర్మించవయ్యా అన్నాడు. తత పుణ్యే శివే దేశే శాంతిం కృత్వా మహారథాః నగరం మాపయామాసు ద్వైపాయన పురోగమాః. వెంటనే పవిత్రమైనటువంటి మంగళమైనటువంటి ప్రదేశంలో ఆ ద్వైపాయనుణ్ణి ముందర పెట్టుకుని మహారథులైనటువంటి పాండవులందరూ కూడా శాంతి కర్మ చేసి నగర నిర్మాణం చేయడానికి వాళ్ళు దాన్ని నగరాన్ని అంతటినీ కూడా కొలిపించారు. ఎంతంత ఏ విధంగా చెయ్యాలి అనే ఉద్దేశంతో ఆ నగరాన్ని యొక్క పరిమాణాన్ని అంతటినీ కూడా కొలిపించారట. సాగర ప్రతిరూపాభి పరికాభిరలంకృతాం ప్రాకారేణ చ సంపన్నం దివమావృత్య తిష్టత పాండురాభ్ర ప్రకాశేన హిమరశ్మి నిభేన చ శుశుభే తత్పుర శ్రేష్టం నాగైర్భోగవతి తథా. ఆ నగరానికి నాలుగు వైపులా కూడా సాగర సదృశాలైనటువంటి అగాధాలైనటువంటి పరిఖల్ని తవ్వించారట. అంటే ఎవ్వరూ కూడా దుర్గమంగా ఉండాలి, ఎవరూ కూడా వెంటనే అలా ప్రవేశించడానికి వీలు లేకుండా చక్కగా అక్కడ పరిఖల్ని తవ్వించారట. ప్రాకారాలతో ఆ నగరం ఆకాశాన్ని తాకేలా తయారు చేసేట. తెల్లటి మేఘాల కాంతిని చంద్రకిరణాలని శోభను కూడా వ్యాపించేలా చేస్తుందట. నాగనగరము అయినటువంటి భోగవతి లాగా నాలుగు వైపులా గోడలతోటి ఆ నగరం అంతా కూడా ప్రకాశిస్తోందట. ద్విపక్ష గరుడ ప్రఖ్యై ద్వారై సౌధైశ్చ శోభితం గుప్తమభ్రచయ ప్రఖ్యై గోపురైర్మందరోపమై. ఆ నగరం యొక్క ద్వారాలు ఎలా ఉన్నాయంటే గరుత్మంతుని యొక్క రెక్కల్లా ఉన్నాయట. గదులన్నీ కూడా విశాలంగా ఉన్నాయట. మేఘజయం వలె శోభిస్తూ మందర పర్వతంలా ఎత్తైనటువంటి గోపుర ద్వారాలతో ఆ నగరం అంతా కూడా సురక్షితమై ఉందిట. అద్భుతమైనటువంటి ప్రాకారాలన్నీ కూడా నిర్మించారట. అక్కడ వివిధైరపి నిర్విద్ధై శస్త్రోపేతై సుసంవృతై శక్తిభిశ్చావృతం తద్ధి ద్విజిహ్వైరివ పన్నగై. నానా విధాలైనటువంటి అభేద్యమైనటువంటి శస్త్రాస్త్రాలతోటి నాలుగు వైపులా కూడా నింపబడి మంచి సురక్షితంగా తయారు చేశారట. నగరం నాలుగు వైపులా కూడా చేతులతోటి విసరడానికి వీలైనటువంటి లోహశక్తులన్నీ కూడా అక్కడ నిండి ఉన్నాయట. అవి ఎలా ఉన్నాయంటే రెండు నాలుకలు కలిగినటువంటి సర్పాల్లా భయంకరంగా కనిపిస్తున్నాయట. అటువంటివి ఏర్పాటు చేశారట. తల్పైశ్చ ఆభ్యాసికైర్యుక్తం శుశుభే యోధరక్షితం తీక్ష్ణాంకుశ శతఘ్నీభిః యంత్రజాలైశ్చ శోభితం. అంతేకాకుండా మంచి అస్త్రశస్త్రాభ్యాసం చేసేటువంటి యోధులతోటి ఆ నగరం అంతా కూడా వ్యాపించి ఉందిట. మంచి పదునైనటువంటి అంకుశాలు, బల్లాలు, శతఘ్నులు, యంత్రజాలాలతోటి యుద్ధ సామగ్రిని అంతటినీ కూడా ఏర్పాటు చేసుకున్నట్ట. ఆ నగరం వీటన్నిటితోటి కూడా ప్రకాశిస్తుంట. ఆయసైశ్చ మహాచక్రై శుశుభే తత్పురోత్తమం సువిభక్త మహారథ్యం దేవతా బాధవర్జితం. అలాగా లోహ నిర్మితమైనటువంటి చక్రాలతోటి ఆ శ్రేష్టమైనటువంటి నగరం మంచి శోభాయమానంగా ఉందిట. విశాలమైన వీధులు ఉన్నాయట, నాలుగు వైపులా వెళ్ళడానికి మార్గాలు ఉన్నాయట. ఆ నగరము దైవికమైనటువంటి ఎటువంటి ఆపదలు కూడా దానికి రాకుండా కూడా చాలా దూరంగా చాలా అద్భుతంగా నిర్మింపబడింట. విరోచమానం వివిధై పాండురైర్భవనోత్తమై తత్రివిష్టప సంకాసమింద్ర ప్రస్థం విరోచత. అనేక విధాలైనటువంటి గొప్ప తెల్లటి భవనాలన్నీ కూడా నగరం నిండా కనిపిస్తున్నాయట. స్వర్గంలా ప్రకాశిస్తుంట ఆ నగరం.
దాని పేరు ఇంద్రప్రస్థమైంది. ఇప్పుడు మేఘ బృందమివాకాశే విద్ధం విద్యుత్ సమావృతం తత్ర రమ్యే శివే దేశే కౌరవ్యస్య నివేశనం. అయితే ఆ ఇంద్రప్రస్థ నగరంలో సుందరమైనటువంటి పవిత్రమైనటువంటి ప్రదేశంలో యుధిష్ఠిరుడికి ఒక గొప్పదైనటువంటి నివాస గృహాన్ని నిర్మించారట. అది ఎలా ఉందయ్యా అంటే ఆకాశంలో విద్యుత్ కాంతితో వ్యాప్తమైనటువంటి మేఘమండలంలాగా దేదీప్యమానంగా ప్రకాశంతో ఉందిట. శుశుభే ధన సంపూర్ణం ధనాధ్యక్ష క్షయోపమం తత్రాగచ్చన్ ద్విజారాజన్ సర్వవేద విదాంబరాహ. అనంతమైనటువంటి ధనరాశితో నిండినటువంటి యుధిష్ఠిర భవనము కుబేరుడి యొక్క నివాసంలా ఉందిట. వేదవేత్తల్లో శ్రేష్ఠులైనటువంటి బ్రాహ్మణులందరూ కూడా ఆ నగరంలో నివసించడానికి తరలి వచ్చారట. నివాసం రోచయంతి స్మ సర్వభాషా విదస్తదా మణిజశ్చాయుస్తత్ర నానాదిభ్యో ధనార్ధన. చక్కగా ఉండడానికి వాసయోగ్యము, అన్ని రకములైనటువంటి సంపదలతోటి, అన్ని రకములైనటువంటి సౌకర్యములతోటి ఎక్కడుంటే అక్కడ జనాలు నివసించడానికి ఇష్టపడతారు. అందువలన అన్ని భాషలు తెలిసినటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ నివసించడానికి వచ్చారట. అలాగే ధనార్థులైనటువంటి వ్యాపారులందరూ కూడా అనేక ప్రదేశాల నుంచి ఇక్కడికి వచ్చి ఈ నగరానికి చేరారట. సర్వశిల్ప విధస్తత్ర వాసాయాభ్యగమం సదా ఉద్యానాని చ రమ్యాణి నగరస్య సమంతతః. శిల్పకళ తెలిసినటువంటి వాళ్ళందరూ అనేక మంది ఇంద్రప్రస్థంలో నివసించడానికి వచ్చారట. నగరానికి 4 వైపులా కూడా అందమైనటువంటి ఉద్యానవనాలు ఉన్నాయట. చాలా అద్భుతమైనటువంటి నగరంలా విరాజిల్లుతోంది. ఆమ్రైరామ్రాతకైర్నేపై అశోకై చంపకైస్తథా పున్నాగైర్నాగపుష్పైశ్చ లకుచై పనసైస్తథా. తియ్యటి మామిడి పళ్ళు, కదంబ వృక్షాలు, అశోక వృక్షాలు, చంపక వృక్షాలు, పున్నాగ వృక్షాలు, నాగపుష్ప వృక్షాలు, లకుచ వృక్షాలు, పనస వృక్షాలు, మధ్య వృక్షాలు, అసలు లేని ఫల వృక్షము లేదుట అక్కడ. అంటే అన్ని రకములైనటువంటి ఫల వృక్షాలతోటి ఉన్నాయట. అన్ని మనోహరై సుపుష్పైశ్చ ఫలభారావనామితై. అనేకములైనటువంటి పుష్ప వృక్షాలన్నీ ఉన్నాయట. అక్కడ లేని పుష్పాలు కానీ లేని ఫలాలు కానీ లేవు. అటువంటి ఫల పుష్ప వృక్ష ఉపశోభితమైనటువంటి ఉద్యానవనములతోటి ఫలభారంతో వంగినటువంటి చెట్లతోటి ఆ నగరం అంతా కూడా ప్రకాశిస్తుంది. ప్రాచీనామలకైర్లోధై అంకోలైశ్చ సుపుష్పితై జంబూభి పాటలాభిశ్చ కుంజకైరతిముక్తకై కరవీరై పారిజాతై అన్యైశ్చ వివిధైర్ద్రుమై నిత్య పుష్పఫలోపేతై నానా ద్విజగణాయుతై. పెద్ద పెద్ద ఉసిరి చెట్లు, లొద్దుగు చెట్లు, అంకోలం, నేరేడు, పాటలం, కుంజకం, అతిముక్తికం, కరవీరం, పారిజాతం మొదలైనటువంటి చెట్లతోటి, ఎల్లప్పుడూ కూడా పుష్ప ఫలాలు కలిగినటువంటి చెట్లతోటి, పక్షుల యొక్క కిలకిలా ధ్వనులతోటి ఆ ఉద్యానవనాలన్నీ కూడా శోభిల్లుతున్నాయట. మత్త బర్హిణ సంజుష్ట కోకిలైశ్చ సదామదై గృహైరాదర్శ విమలై వివిధైశ్చలతా గృహై. మదించినటువంటి మయూరముల యొక్క కేకలన్నీ కూడా అక్కడ వినిపిస్తున్నాయట. ఎల్లప్పుడూ కూడా కోకిలారావాలు వినిపిస్తున్నాయట. మంచి అద్దాల్లాంటి స్వచ్ఛమైనటువంటి గృహాలన్నీ కనిపిస్తున్నాయట. క్రీడాలతా గృహాలన్నీ కనిపిస్తున్నాయట. అనేకములైనటువంటి ఉద్యానాలతో కూడిందట. మనోహరై చిత్రగృహై తథా జగతి పర్వతై వాపీభిర్వివిధాభిశ్చ పూర్ణాభిపరమాంభస సరోభిరతిరమ్యైశ్చ పద్మోత్పలా సుగంధిభిః హంసకారండవయుతై చక్రవాకోపశోభితై. మనోహరమైనటువంటి చిత్రశాలలన్నీ ఉన్నాయి. అలాగే సాధారణంగా ఏంటంటే క్రీడా పర్వతాలని కూడా నిర్మిస్తారు. అంటే ఏంటి, ఉద్యానవనాల్లో చక్కగా ఆడుకోవడానికి వీలుగా చిన్న చిన్న పర్వతాలు, కృత్రిమైనటువంటి పర్వతాలని ఏర్పాటు చేస్తూ ఉంటారు. అటువంటి క్రీడా పర్వతాలతో కూడి ఉందిట. మంచినీటితో కూడినటువంటి దిగుడు బావులు ఉన్నాయట. తామర పువ్వులు, కలువులు ఉన్నాయట. చక్కగా మంచి సుగంధయుక్తమైనటువంటిపై వాటి యొక్క సుగంధం అంతా వ్యాపిస్తోంత. హంసలు, కారండవాలు, చక్రవాకాలతో కూడినటువంటి సరస్సులన్ని వైపులా కూడా ఉన్నాయట. రమ్యాశ్చ వివిధాః తత్ర పుష్కరిణ్యో వనావృతాః తటాగాని చ రమ్యాణి బృహంతి సుబహూని చ. అంతేకాకుండా
అనేకములైనటువంటి పుష్కర తీర్థాలన్నీ ఉన్నాయట అక్కడ. సుందరమైన విశాలమైనటువంటి చెరువులన్నీ ఉన్నాయట. ఇంకా అక్కడ లేనటువంటిది ఏం లేదు. అందరూ జనాలందరూ కూడా అక్కడ నివాసం చేయడానికి వచ్చారట. చాతుర్వర్ణ్య సమాకీర్ణం మాన్యే శిల్పిభిరావృతం ఉపయోగ సమర్థైత సర్వద్రవ్యే సమావృతం. ఆ నగరం 4 వర్ణాల జనాలతోటి నిండు ఉందిట. మాన్యులైనటువంటి గౌరవము తగినటువంటి వాళ్ళు, చాలా గొప్ప వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారట. అలాగే నిత్యం ఆర్యజనోపేతం నరనారీగణయుతం మత్తవారణ సంపూర్ణం గోభిర్ ఉష్ట్రై ఖరైర్ అజై. అలాగే శ్రేష్టమైన పురుషులు ఉన్నారట, అసంఖ్యాకులైనటువంటి స్త్రీ పురుషులు ఉన్నారు, మదించినటువంటి ఏనుగులు ఉన్నాయి, గోవులున్నాయి, అలాగే ఒంటెలున్నాయి, ఎద్దులున్నాయి. సర్వదా అభిగతం సద్భి కారితం విశ్వకర్మణ తత్రివిష్టవ సంకాసం ఇంద్రప్రస్థం సర్వజత. విశ్వకర్మ చేత ఇది ఎల్లప్పుడూ అందరూ వెళ్ళడానికి వీలుగా ఉండేటువంటి ఒక గొప్ప నగరాన్ని, అలాగే స్వర్గంతో సమానమైనటువంటి గొప్ప ప్రకాశవంతమైనటువంటి నగరాన్ని నిర్మించేట. పురీం సర్వగుణోపేతాం నిర్మితాం విశ్వకర్మణ పౌరవాణాం అధిపతి కుంతీపుత్రో యుధిష్ఠిర కృతమంగళ సత్కార బ్రాహ్మణైర్ వేదపారగై. అటువంటి నగరంలో పౌరవంశీయుడైనటువంటి యుధిష్ఠిరుడు మంగళ సత్కారాలు పొందినటువంటి వాడై, వేదవేత్తలైనటువంటి బ్రాహ్మణులతో కలిసినటువంటి వాడై, ద్వైపాయనం పురస్కృత్య ధౌమ్యస్య అనుమతే స్థిత భ్రాతృభి సహితో రాజన్ కేశవేన సహా విభూ. వ్యాసుడిని ముందర పెట్టుకుని తమ కులపురోహితుడైనటువంటి ధౌమ్యుడి యొక్క అనుమతితోటి తన సోదరులతో కలిసినటువంటి వాడై, కేశవుడితో కలిసినటువంటి వాడై, తోరణ ద్వార సుముఖం 32 సంయుతం వర్ధమానపుర ద్వారం ప్రవివేశ మహాద్యుతి. అనేకములైనటువంటి మంగళ తోరణాలు కట్టబడినటువంటి 32 సంయుతం 32 ద్వారములతో కూడి ఉన్నటువంటి వర్ధమానపుర ద్వారం, అద్భుతమైనటువంటి ఆ అభివృద్ధి వర్ధమానం అనేటువంటి పేరుతోటి ప్రసిద్ధి పొందినటువంటి నగర ద్వారంలోంచి ఆయన లోపలికి ప్రవేశించేట. ఆ యుధిష్ఠిరుడు అద్భుతమైనటువంటి ఆ ఇంద్రప్రస్థంలోకి ప్రవేశించాడు. ప్రవేశించేపటికి జయ జయధ్వానాలన్నీ కూడా మిన్నుముట్టయ్యి అందరూ కూడా అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఆ స్తోత్ర పాఠకులందరూ కూడా ఈయన్ని స్తుతించారు, అనేకములైనటువంటి సత్కారాలు చేశారు. అట్లాగా అద్భుతమైనటువంటి ఆ ఇంద్రప్రస్థ నగరంలో తమ యొక్క ఆ పరివారంతో కలిసి ఆ యుధిష్ఠిరుడు ప్రవేశించాడయ్యా అని చెబుతూ స్వస్తి.